హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్ణికాశ్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సింపుల్ వేలో చికెన్ దమ్ బిర్యానీ అండ్ రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలాగే నేను సింపుల్గా ఎప్పుడూ రెడీ చేసుకుంటానండి ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్క్రీన్ పైన చూపించినటువంటి ఐటమ్స్ని రెడీ చేసుకోవాలి. తర్వాత 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న దాంట్లో ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు వేసుకోవాలంటే అండి మన టేస్ట్కి సరిపడినంత. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. అందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక నిమ్మకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని అది 2 ముక్కలుగా చేసి ఆ నిమ్మకాయ నుంచి రసం మొత్తం అందులోకి పిండుకోవాలండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల చికెన్లోకి స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి, టేస్టీగా ఉంటుంది. చికెన్ మనం తింటున్నప్పుడు చప్పచప్పగా కాకుండా కొంచెం టేస్ట్గా అనిపిస్తుందండి బిర్యానీలో వేసిన తర్వాత. ఈ టిప్ మీకు నచ్చితే యూస్ చేయండి, చాలా బాగుంటుంది నిమ్మకాయ వేసుకోవడం వల్ల. ఇలా నిమ్మకాయ చక్కని పిండుకున్న తర్వాత అందులోకి ముందుగా మనం పెరుగుని పక్కన చిలికి పెట్టుకోవాలండి. దాన్ని ఒక 2 స్పూన్స్ అందులోకి యాడ్ చేసుకోవాలి. పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. మనం ఇంకా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ సరిపోతాయండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలండి. చేత్తో కలపడం వల్ల చికెన్కి స్పైసెస్ అన్నీ కరెక్ట్గా పడతాయండి. ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకొని 1/2 an hour మ్యారినేట్ చేసుకోవాలండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్రని మనం మిక్సీలో అయినా పేస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర దంచేది ఉంది కాబట్టి అందులో వేసి దంచుకొని పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను చాపర్లో వేసుకోవాలండి. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను. తర్వాత ఒక టమాటాను తీసుకొని అది కూడా కట్ చేసి చాపర్లో వేసుకున్నానండి. చాప్ చేసిన ముక్కల్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా సామాన్లు అవి సిద్ధంగా ఉంచుకోవాలండి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని బయటికి తీసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకోవాలండి. ఇందులో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 1/2 kg రైస్ని ముందుగా 1/2 an hour పాటు బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి అదంతా వేగేలాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అందులోకి బాగా మెత్తగా ఉడకాలండి. ఉడికిన తర్వాత అందులోకి ముందుగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దానిలో గరం మసాలా సామాన్లు లైట్గా వేసుకోవాలండి. ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకున్నానండి. 2 మిరియాలు వేసుకున్నాను నేను. స్పైస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి మనం వండుకునే క్వాంటిటీని బట్టి. అనాస పువ్వుని కూడా యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసిన తర్వాత మొత్తం ఆ చికెన్ మొత్తం కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పట్టుకునేలా కలపాలండి. కలిపిన తర్వాత అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను నా క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయానండి. అందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే చక్కగా దగ్గరగా అవుతుందండి. మనం బిర్యానీ దమ్ పెట్టినప్పుడు ఆ ఎగురు కొంచెం రైస్కి పట్టి టేస్టీగా ఉంటుందండి రైస్ కూడా. తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. అలా రెడీ చేసుకుంటే చికెన్ గ్రేవీ మనకి రెడీ అయిపోతుంది. తర్వాత బిర్యానీ రైస్ వండడానికి ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, 2 బిర్యానీ ఆకులు, మిగిలిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు వేస్తారంటే నాకు ఇష్టం అండి ఆ ఫ్లేవర్, అందువల్ల నేను యాడ్ చేసుకుంటున్నాను.
మీకు నచ్చకపోతే ఏం పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు. తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలను చీల్చి ముక్కలు వేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలండి. నిమ్మ చెక్కను పిండుకోవడం వల్ల రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది. రైస్ పొడి పొడిగా వస్తే బిర్యానీలో కొంచెం హోటల్ స్టైల్ లుక్ వైజ్ హోటల్ స్టైల్లో తీసుకున్నట్టుగా ఉంటుందండి. తర్వాత దానిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఎలా ఉండాలంటే సముద్రపు నీరు టేస్ట్ చేస్తే మనకి ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అలా అయితేనే రైస్కి మంచిగా ఉప్పు పట్టుకుంటుంది. తినేటప్పుడు చప్పచప్పగా కాకుండా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఉప్పు మనం ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. సముద్రపు నీరు అంత ఉప్పుగా ఉండేలా చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా ఉంటుందండి. తర్వాత అది బాయిల్ అయిన తర్వాత అందులో ముందుగా నేను 1/2 kg రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్ టెక్స్చర్ లాగా ఉంటుంది. లేదంటే మనకి నచ్చిన రైస్తో చేసుకోవచ్చు. సోనా మసూరి అయినా పర్లేదు, చిట్టి ముత్యాల రైస్ అని ఏదైనా ఈ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవచ్చండి మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత రైస్ 70% కుక్ అవ్వాలండి. 70% కుక్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీ ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నామండి. చికెన్ బిర్యానీ దమ్ పెట్టడం కోసం నేను వేరేగా బిర్యానీ చేసుకుంటాం కదండి, ఆ బౌల్లో వేసుకున్నాను అనమాట. ముందుగా వండుకున్నటువంటి చికెన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్గా వేసుకుని అడుగంతా కలిసేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ చికెన్ గ్రేవీని. ఆ చికెన్ గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా 70% ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని దానిపైన ఇంకో లేయర్గా వేసుకోవాలి. ఇంకో లేయర్గా వేసుకుని ఆ రైస్ని కూడా చుట్టూ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. చుట్టూ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని సెకండ్ లేయర్గా వేసుకోవాలండి. చికెన్ని సెకండ్ లేయర్గా వేసుకున్న తర్వాత చికెన్ని వేసుకొని మిగిలిన గ్రేవీని కూడా నేను వేసేస్తున్నానండి పైన. రైస్కి పట్టుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందని. తర్వాత మిగిలిన రైస్ని కూడా దానిపైన లేయర్గా వేసేయాలండి. మిగిలిన రైస్ని కూడా లేయర్గా వేసుకున్న తర్వాత అందులో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇంకొక లేయర్గా నేను వేస్తున్నానండి. తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసేయాలండి. మిగిలిన రైస్ని వేసిన తర్వాత అందులో ఒక స్పూన్ గీ వేసుకోండి. నాకు గీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేస్తున్నాను. లేదంటే మీకు గీ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చండి. గీ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత దానిపైన మిగిలిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. దమ్ పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలండి. బరువు పెట్టుకున్న తర్వాత ఒక 10 minutes ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో. ఇలా మంచిగా రెడీ అయిన దాన్ని లిడ్తో కవర్ చేసుకొని చల్లారే వరకు ఉంచుకోవాలండి. చల్లారిన తర్వాత ఓపెన్ చేసి 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా ఎంత మంచిగా రెడీ అయిందో మనకి బిర్యానీ. సేమ్ హోటల్ స్టైల్లో లాగే ఉంటుందండి. ఈ బిర్యానీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను చెప్పిన విధంగా కొలతలతో చేస్తే మాత్రం పక్కా హోటల్ స్టైల్ బిర్యానీ మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.